85% మంది హిందువులు ఉన్నారు. 120 కోట్ల మందికి పైగా హిందువులు దేశంలో ఉన్నప్పుడు హిందూ మత పవిత్ర గ్రంథం గురించి టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి నువ్వు ఆ విధంగా మాట్లాడితే ఏమన్నా ఉండాలా? ఆలోచించి మాట్లాడాలి కదా, ఆవేశంతో మాట్లాడితే కాదు కదా. ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అలయన్స్ పార్ట్నర్స్ గా బీజేపీ జనసేన కూడా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాలి, బీజేపీ రెస్పాండ్ కావాలి. మన షర్మిల మాట్లాడితే మనం మాట్లాడిన వెంటనే రియాక్షన్ వచ్చింది. షర్మిల నేను అట్లా అనలేదన్నారు. హిందూ మతం గురించి, హిందూ మత ఆచార సాంప్రదాయాల గురించి, హిందూ మతం పవిత్ర గ్రంథాల గురించి ఎవరైనా మాట్లాడేందుకు కూడా భయపడాలి. సో ఈ అంశంపై కూటమి పార్టీలు విభేదాలు వచ్చే అవకాశం. కూటమి పార్టీలు ఇప్పుడు మాట్లాడాలి. బీజేపీ గానీ జనసేన గానీ అతన్ని వెంటనే టీటీడీ బోర్డు మెంబర్ గా తొలగించమని చెప్పాలి. నమ్మకం లేనప్పుడు ఎందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు. ఈయననే కావాలా మనకు? ఈయననే కావాలా టీటీడీ బోర్డు మెంబర్? మళ్ళీ దానికి నేను ఈ మత గ్రంథమే కాదు వేరే మతాలను కూడా చెప్పాను. వేరే మతాలను ఎందుకు? ఏ మతాన్ని నువ్వు కించపరచకు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మా నమ్మకాలు కించపరిచేది నువ్వెవరయ్యా? నీకు నమ్మకం లేకపోతే నువ్వు టీటీడీ బోర్డు మెంబర్ తీసుకోకు. ఉండు, ఒట్టిగా ఎమ్మెల్యేగా ఉండు. నువ్వు ఏ మతం సంబంధించిన వాడైనా ఒట్టి ఎమ్మెల్యేగా ఉండు. టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి కూడా ఆ విధంగా ఎట్లా మాట్లాడతాడు ఎంఎస్ రాజు? సో ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ హిందూ మతం గురించి మాట్లాడితే ఏం కాదు అని చెప్పి చెల్లదు. ఇక చెల్లదు. హిందువుల అవేర్నెస్ వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలి. జగన్ లేకపోతే వేరే వాళ్ళను, భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, ఇట్లా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. మరి మీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మీద ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మెదుపుతారో చూద్దాం. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్. వెల్కమ్ బ్యాక్. భగవద్గీతపై టీటీడీ పాలక మండలి సభ్యుడు వైసీపీ మధ్య వివాదం మరింత ముదురుతోంది. భగవద్గీతని అవమానించినట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు ఖండించారు. తాను ఎక్కడ భగవద్గీతతో పాటు ఇతర గ్రంథాలను కించపరిచినట్లు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తుఫాను ప్రభావంతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను డైవర్ట్ చేసేందుకు వైసీపీ చేస్తున్న కుట్ర అంటూ ఎంఎస్ రాజు సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఎంఎస్ రాజు భగవద్గీతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అయితే విమర్శలు వస్తున్నాయి. మరి ఒకసారి బయట ఉంటే ప్లే చేద్దాం. పిసిఆర్ బయట ఉందా? బైబిల్ వల్ల మన జీవితాలు మారలే. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే. రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. సో ఆ తర్వాత కూడా మళ్ళీ మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి తర్వాత బయట ఉందా పిసిఆర్? తర్వాత దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన బయట ఉంటే ప్లే చేయండి. ఎక్కడా కూడా భగవద్గీతని గాని ఇతర మత గ్రంథాలను గాని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. భగవద్గీత, ఖురాన్, బైబిల్ వల్ల మా జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు, కేవలం రాజ్యాంగం వల్ల దళితుల జీవితాల్లో మెరుగుపరిచాయని చెప్పి చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడా భగవద్గీతను కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. ఎస్ స్పందన, నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. నేను చెప్తున్నా. ఆయన ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉన్నారు ఎంఎస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన టీటీడీ బోర్డు మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్కు ఉండాల్సిన